ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖలో జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం దౌర్భాగ్యమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా మద్యాన్ని మరింత విస్తరించేలా 10,000 మందికి ఒక వైన్ షాప్ అంటూ ప్రకటించటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే మద్యానికి బానిసలైన చాలా మంది మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్న తరుణంలో మద్యం అమ్మకాలకు మరింత వెసులుబాట్లు కల్పించటం సరికాదని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం రేపటి నుంచి నూతన మద్యం పాలసీకి తెరదీసింది. మహిళా సంఘాల ఐక్యవేదికగా నూతన మద్యం పాలసీని ఎదుర్కోవడం జరుగుతుంది. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వచ్చినట్లయితే దశల మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. మహిళలందరూ కూడా నిజమే మద్యపానం అమలుకి వచ్చినట్లయితే మా కుటుంబాలు బాగుపడితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, అందరినీ చదివించుకుంటామని చెప్పేసి అనుకొని ఓట్లేసి గెలిపించారు. తీరా ఆయన గద్దెనెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టేసి ఆయనే సొంతంగా షాపులు నడుపుకోవడం జరిగింది. నాసిరకం సరుకులు కూడా తీసుకొచ్చేసి కొంతమంది ప్రాణాలు హాని కలిగించే విధంగా ఉండబట్టి మహిళలు బుద్ధి చెప్పి ఆయన గద్దెదించారు. ఈ ప్రభుత్వం మేము సూపర్ 6 అమలు చేస్తాము, ఈరోజు గెలిచినట్టు వెంటనే మేము దీన్ని పరిగణలోకి తీసుకొస్తాము. ఏవైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో 3 గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా ఉచితంగా ఇస్తాము. అలాగనే ఏదైతే మన తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో ఇక్కడ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము. నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. తీరా 100 రోజులు గడిచిన తర్వాత వాటి గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేం. ఏదైతే మద్యం ఉందో మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం కోసం మద్యం మీదే ముందు ఆయన కసరత్తు చేశాడు. చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు మద్యాన్ని తీసుకొస్తున్నాం. 10,000 మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక వైన్ షాప్ తీసుకొడతామని చెప్తారు. ఆ 10,000 మంది ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వైన్ షాపు, దానికి 50,000 ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు వసూలు చేసిన సందర్భంలో 2,000 కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా వసూలు చేస్తున్నమాట. అంటే వాళ్ళని మరింత రెచ్చగొట్టి ఈ వైన్ షాప్ 10,000 దగ్గర వైన్ షాపు పుట్టగొడుగుల్లో ఆ వైన్ షాప్ నుంచి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రతి ఇంటికి కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక కుటుంబాలు ఛిద్రమైపోయి అనేక మంది తాగుడికి బానిసైపోయారు. అనేక రుగ్మతలకు చిన్నాభిన్నమైపోతున్న పరిస్థితి. ఈ రోజు బిడ్డల్ని కోల్పోతున్నారు, తండ్రులు కోల్పోతున్నారు, భర్తలు కోల్పోతున్నారు, అనేక తాలిబట్లు తెగిపోతున్నాయి. కుటుంబం అంతా కూడా కష్టపడినా సరే ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి తెలియని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉన్నట్లయితే మీరు చేసినటువంటి పని ఇదేనని చెప్పి మహిళా సమాజం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకండి. ఈరోజు కుటుంబ హింసను చూడండి. ఎవరైతే తాగినటువంటి మైకంలో అత్యాచారాలు దాడులకు ఎగబడుతున్నారు. నిన్న కాక మొన్న ఆరిలోలో తాగినటువంటి మైకంలో కన్నా కూతురుపై సంవత్సరం నుంచి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాజం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిజంగా మహిళల పట్ల గౌరవం ఉన్నట్లయితే, మహిళలు కేవలం ఓటు బ్యాంకే కాదు మహిళల హక్కుల కోసం మేము పోరాడతాం అనేటువంటి ఇది ఉన్నట్లయితే, మీకు చిత్తశుద్ధి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్తగా ముఖ్యమంత్రి ఏం కాలేదు. గతంలో ఇలా చేశారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టారు. మళ్ళీ మద్యాన్ని ముందుకు తీసుకొచ్చినట్లయితే, మద్యాన్ని ఆదాయాన్ని చూసుకున్నట్లయితే, చాపులు పెట్టినట్లయితే మహిళలు మరింత ఉద్యమం చేస్తారు. మహిళా సంఘాల ఐక్యవేదికగా కలిపి అన్ని సంఘాలతో కూడా కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారు. ఈ రోజు ఇక్కడ మనం దౌర్భాగ్య విశాఖపట్నంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే సిండికేట్లు, వీళ్ళ పెద్ద ఖజానా వీళ్ళదే నడుస్తుంది. ఎందుకంటే మద్యం ద్వారా వచ్చే డబ్బులన్నీ దాచి వచ్చినటువంటి ఎలక్షన్ కి 2,000, 3,000, 5,000 ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి 10,000 కూడా ఇవ్వడానికి మద్యం తాలూకు డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశం ఇవన్నీ కూడా చేస్తాను. కట్టి ఖబర్దార్ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాన్ని సరే మహిళల జోలికి వస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తానని చెప్పేసి తెలియజేస్తూ దశల వారి మద్యపాన నిషేధం కోసం ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.